3 అంశాల కోసం మనం ఇప్పటి నుండి ప్రతిరోజు ప్రార్థించగలగాలి. అవేంటంటే, మొట్టమొదటిగా మఠకన్యా స్త్రీలుగా, గురువులుగా, యాజకులుగా అవ్వకుండా సెమినరీలకి వెళ్ళిన బ్రదర్స్‌ని, కాన్వెంట్‌లకి వెళ్తూ ఉన్న సిస్టర్స్‌ని ఆ దేవాతి దేవుడి యొక్క పరిచర్యకి ఎన్నుకుంటే, దుష్టుడు వారికి శోధన ఎక్కువగా చేసి ఉండాల్సిన అవసరం లేదు. పెళ్లి లైఫ్, మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అని ఈ లోక వాంఛల వైపు చూపిస్తూ ఉన్నాడు. ఈ లోక ఏచ్ఛల వైపు, శరీరేచ్ఛల వైపు ఆధారపడేలాగా చేస్తూ ఉన్నాడు. అలాంటి సిస్టర్స్, బ్రదర్స్ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. రెండవది, దివ్య సప్రసాద నాథుణ్ణి ఆరాధించడం ఎక్కువ అవ్వాలి. కనతలీన కథోలిక శ్రీ సభలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మన ప్యారిషెస్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. గురువులతో సహా మనం అందరం కూడా ఇది ప్రకటించగలగాలి. అదేంటంటే, దివ్య సప్రసాద నాథుని మనం ఎక్కువగా ధ్యానించాలి. అడరేషన్ సైలెంట్ చాపలో ఎక్కువగా కూర్చోవాలి. అదే విధంగా దివ్య సప్రసాద నాథుని యోగ్యకరముగా భుజించాలి. దేవుడు రక్తమై మనలోకి దేహమై వస్తున్నాడనే విశ్వాసాన్ని ప్రకటించాలి. ఇది అయోగ్యకరముగా తీసుకోకూడదు. ఎందుకంటే వ్యాధులు ఎక్కువగా అవ్వబోతూ ఉన్నాయి. దయచేసి ఆత్మ పరిశీలన కలిగి జీవించుదాం. మూడవది, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవ్వబోతూ ఉన్నాయి. అంటే చిన్నారి పిల్లలు ఎక్కువగా చచ్చిపోతారు. అదేవిధంగా ప్రార్థన చేయండి. ప్రత్యేకముగా దివ్యమైన బలి పూజలో ఎక్కువగా పాల్గొనండి. ఉదయకాల ప్రార్థనలు ఎక్కువగా చేయండి. అందరి కోసం, ప్రపంచంలో ప్రతి బిడ్డ కోసం రోడ్డు ప్రమాదాల నుండి కాచి కాపాడబడాలి అని పునీత మిఖాయిల్ గారి యొక్క ప్రార్థన ఎక్కువగా మనం అడుగుదాం.